శ్రీ గురుభ్యో నమః. నేను ఈరోజు మీకు బొబ్బిలిలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాలస్వామి వారి యొక్క ఆలయ చరిత్రను గురించి సవివరంగా తెలియజేస్తాను. పూర్వం మన దేశాన్ని ఆంగ్లేయులకు ముందు ఫ్రెంచ్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉండేవారు. అప్పటి రోజుల్లో ఫ్రెంచ్ దేశస్థులు బొబ్బిలి రాజావారిని అంటే ప్రతి రాజ్యంలో కూడాను కప్పం కట్ట చెల్లించమని ఫ్రెంచ్ దేశస్థులు మన దేశాన్ని ఆక్రమించి మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల వద్ద కప్పాన్ని తీసుకుంటూ ఉండేవారు. అలాగే బొబ్బిలి రాజావారిని కూడా కప్పం కట్టమని అడిగితే, మీకు ఎందులకు నేను ఈ కప్పం అనేటువంటిది చెల్లించాలి అని ఎదురు తిరగడం అన్నది జరిగిందట. అయితే మేము స్వతంత్ర రాజులము, మేము ఎందుకు కప్పం నీకు కట్టాలి అని ఎప్పుడైతే ఎదిరించారో దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఫ్రెంచ్ దేశస్థులు సమయం కోసం వేయించేస్తూ ఉన్నారు. అప్పటి కాలంలో కోడి పందాల ఆట అన్నటువంటిది చాలా నిర్విరామంగా జరుగుతూ ఉండేదంట. పండగలకి, పబ్బాలకి, బొబ్బిలి పరిసర ప్రాంతాలలో. ఆ విధంగా బొబ్బిలి రాజులకి కోడి పందాలంటే చాలా ఎక్కువ ఇష్టమట. కాబట్టి దాన్ని చుట్టుప్రక్కల ఉండేటువంటి కోడి పుంజులను రప్పించి పందెం కడితే తప్పకుండా బొబ్బిలి కోడి పుంజు మాత్రము గెలవలసిందేనట. అప్పటి కాలం అంత పౌరుషం అనేటువంటిది బొబ్బిలిలో పుట్టినటువంటి ఆ కోడి పుంజులకు ఉంటూ ఉండేదట. అందుకోసమనే బొబ్బిలి రాజులకే కాకుండా వాళ్ళ కోడి పుంజులకు కూడాను పౌరుషం ఎక్కువ అని పౌరుషానికి పెట్టింది పేరుగా అప్పటి నుండి మనుగడలకు వచ్చిందట. అయితే అప్పటిలో బొబ్బిలి, విజయనగరం కూడా ఈ రెండు ఇరుగు పొరుగు రాజ్యాలుగా ఉంటూ ఉండేవి. అయితే వాళ్ళు స్నేహంగా ఉంటూ ఉండేవారట. ఇరుగు పొరుగు రాజ్యాలైనా కూడా బంధుత్వం అనేటువంటిది కలుపుకుంటూ వాళ్ళు సరదాగా అన్నమాట కోడి పందాలు పెట్టుకున్నారట. అందులో పౌరుషానికి మారుపేరైనటువంటి బొబ్బిలి కోడి పుంజు ఎప్పుడు కూడా గెలుస్తూ ఉండేది. విజయనగరానికి చెందినటువంటి కోడిపుంజు అనేటువంటిది ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ ప్రజల్లో ఒక రకమైనటువంటి ద్వేషభావం పెరిగింది. అది అలా చిలికి పెద్ద వానయి చివరికి అది రాజుల వరకు కూడా వెళ్ళింది. ఆ రకంగా 1757 సంవత్సరంలో యుద్ధము చేసినంత వరకు కూడా ఆ సమస్య అనేటువంటిది వచ్చిందట. ఆ విషయాన్ని అంటే సమయం కోసం వేచి చూస్తున్నటువంటి ఫ్రెంచ్ దేశస్థులు బొబ్బిలి వాళ్ళకి మళ్ళీ ఆ కప్పం కట్టాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అడిగారట. ఇకపోతే ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి బొబ్బిలి రాణి తోటలో కలిగినటువంటి బొబ్బిలి రాజుల యొక్క ఇలవేలుపైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామిని ఆలయాన్ని కూడాను పూర్తిగా ఈ ద్వేషభావం పెట్టుకున్నటువంటి ఫ్రెంచ్ దేశస్థులు ధ్వంసం చేసేశారట. అందులో ఉన్నటువంటి విగ్రహాలని అంటే వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో ఉండేటువంటి విగ్రహాలని ఫ్రెంచ్ దేశస్థులు వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా మార్గ మధ్యంలో మచిలీపట్నం వద్ద ఉండేటువంటి బందరు గ్రామంలో ఈ విగ్రహాలు అవన్నీ కూడా విడిచిపెట్టేసినట్లుగా ఒక చారిత్రక ఆధారం ఉన్నది. ప్రస్తుత కాలంలో మచిలీపట్నంలో పూజలు అందుకున్నటువంటి వేణుగోపాల స్వామి కూడా అది బొబ్బిలి వేణుగోపాల స్వామిగా చెబుతూ ఉంటారు. అటు తరువాత 40 సంవత్సరాల తరువాత బొబ్బిలి యుద్ధంలో మిగిలినటువంటి బొబ్బిలి రాజవంశీయులైనటువంటి శ్రీ రాజ చిన రంగారావు గారు తిరిగి వారి రాజ్యాన్ని సంపాదించుకొని బొబ్బిలి గ్రామాన్ని చేశారు అని చెప్పేసి వారి ఇలవేల్పైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయాన్ని వారి యొక్క పుత్రులైనటువంటి శ్వేత చలపతి రంగారావు గారు 1830వ సంవత్సరంలో ఆలయము నిర్మించినట్లుగా చారిత్రక ఆధారం. బొబ్బిలి రాజవంశీయులైనటువంటి ఆలయ అనవంశీకులుగా ఉన్నటువంటి రాజగోపురాన్ని
1906 సంవత్సరంలో నిర్మించినట్లుగాను చారిత్రక ఆధారము తెలియజేస్తూ ఉన్నది. సుమారుగా 175 సంవత్సరాలుగా అయిన తర్వాత ఆలయ బేడా మండపం అనేటువంటిది, గరుడ మండపాలు పూర్తి కాకపోవటం వలన 2007-2008 సంవత్సరంలో బొబ్బిల రాజుల యొక్క వారసులైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అనువంశీకులు ఆర్వీఎస్కే రంగారావు గారు పూర్తిగా రీప్లాస్టింగ్ అనేటువంటిది చేసి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయాన్ని సంపూర్ణంగా పునఃనిర్మాణం అనేటువంటి చేయడం జరిగింది. ఇదిగో ఇది చూస్తున్నారు కదా, ఈ నిర్మాణం అనేటువంటిది ఏకశిలా నిర్మాణంగా కనిపిస్తూ ఉన్నది కదా. ఎంత అందముగా చెక్కబడినది, ఎంత అందముగా ఇవన్నీ కూడా అమర్చబడినవో ఒక్కసారి చూసి తిలకించండి. ధన్యవాదములు.